ఇదేందో కాంగ్రెస్ మైనార్టీ కీలక నేతకు బీజేపీ గాలం వేసిందట. పాత బస్తీలో ఎంఐఎంకు చెక్ పెట్టడమే లక్ష్యం. మజ్లీస్ పట్ల హస్తం పార్టీ వైఖరితో అసంతృప్తి. సమావేశాల్లో తీవ్ర వ్యాఖ్యలతో ధిక్కార స్వరం. ఇదే అదనుగా ఆహ్వానం పలికిన కాషాయ దళం. పాత బస్తీకి చెందిన మైనార్టీ కీలక నేతకు బీజేపీ గాలం వేసినట్టు తెలిసింది. సికింద్రాబాద్, హైదరాబాద్ గెలుపులో దోహదపడే అవకాశం ఉండడంతో ఆయన్ను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పలుమార్లు పోటీ చేసిన ఆ నేత స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. హస్తం పార్టీలో కొన్నేళ్లుగా కొనసాగుతూ పాత బస్తీలో మజ్లీస్ నేతలతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మజ్లీస్ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ నేతలను పాత బస్తీ అభివృద్ధిలో దూరం పెడుతుందని భావించారు. అలా కాకుండా కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారంగా కలుపుకొని పోతుండడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా తనకు కాకుండా మరొకరికి పార్టీ అవకాశం కల్పించాలి అని చూస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల గాంధీ భవన్లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆ మైనార్టీ నేత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్పై మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం ఉప్పుగూడలో అంగన్వాడీ భవన ప్రారంభానికి హాజరైన పొన్నం స్థానిక మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీతో కలిసి టీ తాగడాన్ని ప్రస్తావిస్తూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఇఫ్తార్ విందులో మజ్లీస్ నేతలతో వేదిక పంచుకోవడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా బీజేపీ నేతలు ఆ మైనార్టీ నేతకు టచ్లోకి వెళ్లారు. ఈ పరిణామం తర్వాతే ఆయన పార్టీని ధిక్కరించే విధంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అధిష్టానాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యలు కూడా చేయడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయన్ను పిలిపించి వైఖరి మార్చుకోవాలని, పార్టీని వీడినా ఇబ్బంది లేదని స్పష్టం చేసినట్టుగా తెలిసిందట. పతంగిని దించేందుకు కాంగ్రెస్ నుంచి మైనార్టీ నేత చేరితే హైదరాబాద్ ఎంపీ స్థానంతో పాటు సికింద్రాబాద్ సీటు పరిధిలోని మైనార్టీ ఓట్లను ప్రభావితం చేయొచ్చని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పాత బస్తీలో ఎంఐఎంకు మున్ముందు చెక్ పెట్టొచ్చని ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గంపగుత్తగా హిందువుల ఓట్లను రాబట్టుకొని మజ్లీస్ వ్యతిరేక మైనార్టీ ఓట్లను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ రాష్ట్ర నాయకత్వమే కాంగ్రెస్ మైనార్టీ నేతతో నేరుగా ఫోన్లో సంప్రదించినట్టు తెలిసింది. ఇప్పుడు ఆ మైనార్టీ నేత ఎవరు? పోటీ చేసి స్వల్పం తేడాతో ఓడిపోయింది. ఆ పరిధిలో నాంపల్లి నుంచి ఎవరు మన ఫిరోజ్ ఖాన్ గారు ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఆయన అయి ఉంటారు, ఇంక అంతకుమించి ఎవరున్నారు? ఆయన చాలా ఓపెన్గా మాట్లాడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీతో రేవంత్ కలిసిపోయిండు అక్కడ. అందుకే అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, రేవంత్ ప్రయత్నిస్తున్నాడు. అందుకే అక్కడ హిందువును పెట్టాలని అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన దానికి రేవంత్ అంగీకరించిండు. ఇట్లా ఆయన కొన్ని కామెంట్స్ చేసిండు ఈ మధ్యకాలంలో. సో అప్పుడు బీజేపీ ఆ నేతతో టచ్లోకి వెళ్ళినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఆయనకున్న నియోజకవర్గం అవన్నీ చూసుకుంటే మరి ఆయన బీజేపీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఏంటి అన్నది చూడాలి. మరి ఆయన రెస్పాండ్ అయితే కానీ దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు.